గాజువాక నియోజకవర్గం పరిధిలోని 69వ వార్డు షీలానగర్, హరిజన, జగ్గయ్యపాలెం, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు అలమండ రాజు, పవన్, సుజాత, వీరశంకర్ గారు, వాణిజ్య విభాగం శ్వేత గారు, కార్యదర్శి గోపి, వీర్రాజు గారు, పెద్దలు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదపు రెడ్డి గోవిందరావు, వార్డు అధ్యక్షులు అలమండ రాజు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చందు, వార్డు ఉపాధ్యక్షులు అడప భవానీ కుమార్, సీనియర్ నాయకులు జీవన్ బాబు, రామకృష్ణ, వెంకటేశ్వర కాలనీ పెద్దలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు పిఎస్ఎన్ రాజు గారు, గోపాలరాజు గారు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నాయకత్వంలో ఇంతటి మంచి కార్యక్రమం మనం చేపడుతున్నందుకు మనం అందరం కూడా సంతోషంగా ఉంటూ, అందరికీ ఈ కార్యక్రమం వివరించవలసిన అవసరం ఉంది. ఎవరికైనా రాకపోతే మనం ఈ కార్యక్రమం చేపట్టవలసిన తెలిసి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సుమారు 62 లక్షలు పెన్షన్లు, 7,000 వితంతు పెన్షన్లు ఇస్తున్నాము. అలాగే ఎవరైనా కొత్తవారు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక నాయకులు, వార్డు ప్రెసిడెంట్ వారిని కూడా కలుసుకొని వారి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియజేయవలసింది కోరుతూ, వార్డుని శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనకెంతో ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ వార్డులో శుభ్రతని పాటిస్తూ అందరికంటే 69వ వార్డు మంచి వార్డుగా ప్రథమ స్థానం సంపాదించుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువనేత నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మనం అందరం ముందుకు సాగుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అందరూ శీలానగర్, జగ్గయ్యపాలెం అందరూ వచ్చి ఇది పెన్షన్స్ ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు. దీన్ని అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పెన్షన్ తీసుకొని సభ్యులందరూని ఆయన తారీఖు ముందు రోజునే అందరికీ కూడా పేమెంట్ చేయడం ఇది ఒక విశేషం. ఇది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా అనే పథకాన్ని స్వర్గీయ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత అయినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఏ విధంగా ప్రవేశపెట్టారంటే, జన చైతన్య రథంలో నడిచేటప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పులు లేకుండా నడిచి వెళ్తూ, అయ్యో చెప్పులు లేకుండా నడిచి వెళ్తాడు ఏంటి అని చెప్పి సమస్యను ఆలోచించి అక్కడికక్కడికే నిర్ణయం తీసుకునే ఏకైక వ్యక్తి గౌరవనీయులైన స్వర్గీయులైన నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో 30 రూపాయలు అమలు చేసిన ఏకైక వ్యక్తి. ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని తెలుగు జాతి బిడ్డలకు